నమస్తే. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక లెటర్ రాసిర్రు. ఏంది అంటే కొన్ని రోజుల నుంచి ఒక వార్తలు వస్తున్నాయి కదా, కొన్ని న్యూస్ పేపర్లలో కావాలని లీకులు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలలో ఇగో కేటీఆర్ అరెస్ట్ కాబోతుండు, వారంలో కాబోతుండు, రేపు కాబోతుండు, ఎల్లుండే ఎంక్వైరీ జరగబోతుంది అని చాలా ప్రచారాలు చేస్తుర్రు, ప్రాపగండా చేస్తుర్రు కదా బయట. వీటన్నింటి మీద ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో ఒక చర్చ చేయండి దీనిపైన, ఈ అంశం పైన అని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఒక లెటర్ రాసిండు. అయితే లెటర్లో ఏం రాసిండు అనేది ఒక్కసారి మీరు చూడుర్రి. దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశం పైన రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టుర్రి. ఎందుకంటే చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అట్లనే ఆయన మీద, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే కాబట్టి ఆయన శాఖకు సంబంధించి జరిగినటువంటి ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగింది అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తుంది. సో ఈ అంశం పైన నా మీద అనేక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుర్రు. ఇదే అంశం పైన మొన్న 3-4 రోజుల కిందట జరిగిన క్యాబినెట్లో కూడా గంట సేపు చర్చ జరిగింది. దీనిపైనే అసలు ఈ అంశం మీద కేసులు ఎట్లా నమోదు చేయాలి అనేటువంటి అంశం పైన చాలాసేపు చర్చ జరిగింది. గంటన్నర సేపు రాష్ట్ర క్యాబినెట్ మొత్తం మీద దీని మీద చర్చ జరిగింది అని తెల్లారి కొన్ని అనుకూల పత్రికలకు లీకులు ఇచ్చి రాయించిర్రు. కొంతమంది మంత్రులు కూడా చిట్చాట్ చేసిర్రు అని అంటుర్రు. ఎందుకు అంటే గవర్నర్ కూడా ఆమోదం ఇచ్చింది దీనికి, ఈ కేసుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం వచ్చింది. ఇక ఇవాళనో రేపో ఎల్లుండో కేసు అవుతుంది దీని మీద అని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు లీకులు ఇస్తుర్రు. అయితే ఈ లీకుల మీదనే ఈ అంశం మీద 4 గోడల మధ్య చర్చ కన్నా కూడా రాష్ట్ర శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజాలేంటో అందరికీ తెలుస్తాయి కదా అనేటువంటిది కేటీఆర్ అడుగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డిని. ఆయన దీనిపైన చర్చ పెట్టండి అని ఒక లెటర్ రాసిండు. ముఖ్యంగా ఈ రేస్కి సంబంధించిన ఇష్యూస్ని రాసిర్రు. ఇంట్లో ఈ రేస్ జరిగినప్పుడు గతంలో 2023లో విజయవంతంగా రేస్ జరిగినప్పుడు 700 కోట్ల లబ్ధి జరిగింది అని ఒక సంస్థ నివేదిక కూడా ఇచ్చింది. ఇంకొకసారి మళ్ళీ ఒక దీర్ఘకాలికంకి సంబంధించిన ది చేసుకుంది ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒకసారి జరిగింది, ఇంకొకసారి జరగాల్సింది ఉండే, అంత లోపలికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది. 2024లో ఇంకొక దఫా జరగాల్సింది ఉంది, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. అప్పటి నుంచి కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ నిజానికి ఈ ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అంతా కూడా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగినాయి అని ఇదివరకే నేను స్పష్టంగా చెప్పినా, అయినా మీ ప్రభుత్వం ఈ దుష్ప్రచారం మానుతలేదు. సో రాష్ట్ర ప్రజలకు నిజాలేంటో తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఉంది కాబట్టి, ఇప్పుడు శాసనసభ జరుగుతుంది కాబట్టి శాసనసభలో ఈ అంశం మీద చర్చ పెట్టాలి అని ఆయన డిమాండ్ చేసిండు. శాసనసభలో సెషన్ జరుగుతుంది కాబట్టి మీకు ఇష్టమైన రోజు అంటే ఈ రోజే పెట్టమని నేను మిమ్మల్ని అడుగుతలేను. మీరు ఏ రోజు అనుకుంటే ఆ రోజు సభ జరుగుతుంది కాబట్టి మీకు అనుకూలంగా ఉన్న ఏదో ఒక రోజు చెప్తే ఆ రోజు సభలో చర్చ జరుపుదాం, చర్చ పెట్టండి. దాని తర్వాత లాస్ట్గా ఒకసారి చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్పిండు అంటే, మరొకసారి చెప్తున్నా, ఫార్ములా ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేస్ను కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. దీనిపైన శాసన సభలో సవివరమైనటువంటి చర్చ జరిగితే నిజాలేంటో నిగ్గు తేలుతాయి. అభినందనలతో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు. ఇది మధ్యాహ్నం ఆయన లేఖ రాసిండు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి కూడా ఒక లెటర్ రాసింది ఇదే ఇష్యూ మీద. శాసనసభ సమావేశాల్లోనే ఫార్ములా ఈ రేస్ అంశం పైన చర్చించుర్రి అని కేటీఆర్ ఒక లెటర్ ఏమో సీఎం రేవంత్ రెడ్డికి రాసిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి సిగ్నేచర్స్తో స్పీకర్కి ఒక లెటర్ని సబ్మిట్ చేసిర్రు. ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్, వివేకానంద గౌడ్, సంజయ్, విజయుడు, మాణిక్ రావు, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, వీళ్ళందరూ ఎమ్మెల్యేల తరపున కూడా, అంటే మొత్తం కేటీఆర్ ఒక లెటర్ని సీఎం రేవంత్ రెడ్డికి రాసిండు. దాని తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్కి లెటర్ రాసిరు. ఎందుకంటే శాసనసభలో చర్చ పెట్టాలి అంటే స్పీకర్ అనుమతి అవసరం ఉంటుంది కాబట్టి స్పీకర్ని ఉద్దేశించి స్పీకర్ని అనుమతి కోరుతూ స్పీకర్నే దీని మీద
చర్చ పెట్టండి అని ఒక లెటర్ రాసిరు. నిజానికి ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన చర్చ ఇయ్యాల జరుగుతుంది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ గతంలో అంటే 1 ఇయర్ కిందట డిసెంబర్లో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ముందు మీడియాకు లీక్లు ఇచ్చిన వార్తే ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి. దీంట్లో ఏవో అవకతవకలు జరిగినాయి, మొత్తం చాలా కోట్లు పక్కదారి పట్టినాయి, దీని మీద మేము చర్యలు తీసుకుంటాం, కేటీఆర్ మీద తీసుకుంటాం, అదేవిధంగా దానికి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటామని ముందు లీక్ ఇచ్చింది సంవత్సరం కిందట. సంవత్సరం నుంచి మళ్ళీ దాని ఊసలేదు. మధ్యలో చాలా ఇష్యూస్కి సంబంధించిన లీకులు ఇచ్చిర్రు మీడియాకి. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన విచారణలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్కు బెయిల్ రావద్దు, ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం పుకార్లు కూడా వాళ్ళే చేస్తున్నారు అనుకోండి, చేస్తే బెయిల్ రావద్దు, ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు, ఎట్లనో బయటకు వచ్చింది కాదు. గతంలో చంద్రబాబు నాయుడిని జగన్ అరెస్ట్ చేసినప్పుడట మంచిగినూరి, గతంలో చంద్రబాబు నాయుడిని జగన్ అరెస్ట్ చేసినప్పుడు 17A ప్రకారం ఆయనకు బెయిల్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం కేటీఆర్ను అరెస్ట్ చేస్తే దాని ప్రకారం కేటీఆర్కు బెయిల్ రాకుండా ఉండేందుకోసం 17A ప్రకారం బెయిల్ రావద్దు, కాబట్టి ముందస్తుగానే మనం గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము మేము అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మంత్రులుగా చేసినటువంటి వాళ్ళని నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కక్ష సాధింపు ధోరణిలో సహజంగానే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక లా అమెండ్మెంట్ జరిగింది అని చెప్తున్నారు. అందులో భాగంగానే దాంట్లో ఉన్నటువంటి 17A దాని ప్రకారం గతంలో చంద్రబాబుకి సంబంధించినటువంటి ఇష్యూ అంతా కూడా జరిగింది, దానిపైన ఆయనకు బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అందులో భాగంగా బెయిల్ రావద్దు అని అన్నింటినీ ఒక పగడ్బందీగా కేటీఆర్ను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తాము ఎట్టి పరిస్థితులలో, బెయిల్ కూడా రాకుండా ఏ చిన్న లూప్ హోల్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా మేము కట్టుదిట్టంగా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం, మేము ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారు బయట. గతంలో చూసినాం కదా మనం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పిండు, దీపావళికి రాజకీయ బాంబులు వేలబోతున్నాయి అని అన్నాడు కదా, అదంతా దీన్ని ఉద్దేశించి అనేటువంటిది ఆయనే చెప్పిండు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత కూడా ఆయనే చిట్ చాట్ చేసిరు, కేటీఆర్ అరెస్ట్కి సంబంధించినటువంటి దాన్ని ఆయనే చెప్పిండు. సో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలందరూ కూడా లీకులు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, అరే మీరు ఎందుకు లీకులు ఇస్తున్నారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, మేమే చెప్తున్నాం కదా. గతంలో తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది, ఫార్ములా ఈ రేస్ని ఎందుకు తీసుకొని వచ్చినాం, దానివల్ల హైదరాబాద్ ప్రతిష్ట ఎంత పెరిగింది, ఏం చెయ్యాలనుకున్నాం మేము అనేది చాలా స్పష్టంగా చెప్పారు. 55 కోట్ల చెల్లింపులకు సంబంధించినటువంటి ఇష్యూను కూడా చాలా స్పష్టంగా ఆయన మీడియాకే చెప్పిండు. ఎస్ మేమే రిలీజ్ చేసినాము అనేటువంటిది చాలా స్పష్టంగా నేనే చెప్పిన కదా. దాంట్లో ఇంకా మనీ లాండరింగ్ ఎక్కడిది, లేకపోతే వేరే దొడ్డిదారులలో డబ్బులు పోయిన ఇష్యూ ఎక్కడిది, ప్రైవేట్ వ్యక్తులతో చేసుకుంది కాదు కదా, అది ప్రభుత్వంగా చేసుకున్నటువంటిది. దాంట్లో ఇంకా ఏముంది అసలు, దాంట్లో ప్రభుత్వం బదనాం చేస్తున్నట్లుగా ఏముంది అనేటువంటిది స్వయంగా కేటీఆరే చెప్తున్నాడు. సో అది కూడా వదిలేసి కేవలం అంటే ఏదో జరిగింది అని మీడియాకు లీకులు ఇచ్చి రోజు ఒక ప్రచారం చేస్తున్నారు. కాబట్టి శాసనసభలోనే, ఎందుకంటే ఇది ఏదో 4 గోడల మధ్య కొంతమంది మాట్లాడాల్సిన ఇష్యూ కాదు, అసలు ఏం జరిగింది అనేది 4.5 కోట్ల ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ వేదికగానే చర్చ పెట్టండి, మీరేం చెప్తున్నారు, మేము ఎందుకు ఇచ్చినాము అనేటువంటిది చాలా స్పష్టంగా సభలోనే చెప్తాము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వర్షన్గా ఉంది. అయితే ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, నిజంగా సభలో దీనికి చర్చకు అవకాశం ఇస్తుందా ఇయ్యదా అనేటువంటిది రేపు తేలిపోతుంది. ఇంకో 2-3 రోజులే అసెంబ్లీ నడుస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా సభలో అనుమతి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది తేలిపోతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఓపెన్గా బయట ప్రెస్ మీట్లోనో దేంట్లోనో చెప్తలేరు, అన్ని మీడియాకు లీక్లు ఇచ్చే వార్తలే. కాబట్టి చాలా స్పష్టంగా మేము తప్పు చేయలేదు కాబట్టే శాసనసభ వేదికగా 4.5 కోట్ల ప్రజలకు చెప్తామంటున్నాం మేము ఏం చేసినాము అనేటువంటిది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే నిర్భయంగా ఉంటే కనుక, దీని వెనకాల ఏదో చేయకపోతే కనుక ఖచ్చితంగా శాసనసభలో ఒక చర్చ జరిగే అవకాశం ప్రభుత్వం పరంగా వాళ్ళు తీసుకోవాలి. ఖచ్చితంగా చర్చ చేస్తే కాంగ్రెస్ పార్టీ నిజాలేంటో తెలంగాణ ప్రజలకు తెలుస్తాయి. సో చర్చ పెట్టండి అని మేమే అడుగుతున్నాం. ఇప్పుడు మా మీద ఆరోపణలు చేసినప్పుడు నిజంగా మేము తప్పు చేస్తే కనుక మేమే వెనక్కి పోవాలి, కానీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది, ఆరోపణలు చేస్తుంది మా మీద కదా.
మేమే చెప్తున్నాం కదా ఆరోపణలకు అసలు నిజాలేంది వాస్తవాలేంది చెప్పేందుకు మేమే సిద్ధంగా ఉన్నాం కదా, మేమే అడుగుతున్నాం శాసనసభలో చర్చ పెట్టండి అని. ఇంత ఓపెన్గా బయటకు వచ్చి మేమే అడిగినప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు వెనక్కిపోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే నిజంగా ప్రభుత్వం దీని మీద స్పీకర్ పర్మిషన్ ఇస్తారా, చర్చ పెడుతుందా లేదా అనేటువంటిది కొన్ని రోజులలో తేలుతుంది. కానీ ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇందులో భాగంగానే అనేక లీకులు ఇచ్చి అవాస్తవాలను ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది.